ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సంజయ్ సింగ్కు బెయిల్ అయితే దొరికింది. సుప్రీంకోర్టు నేడు సంజయ్ సింగ్కు బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇక సంజయ్ సింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆప్ పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నారు సంజయ్ సింగ్. ఆయన ఇప్పటికీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నట్లు ఆయన ఇంటి పైన ఈడీ అధికారులు రైడ్ చేసిన తర్వాత ఆయన్ను అరెస్ట్ అయితే చేశారు. దాదాపుగా అక్టోబర్ 4, 2023న అరెస్ట్ చేశారు. దాదాపుగా 6 నెలలు గడుస్తున్నాయి. ఇంతవరకు కూడా ఆయన్ను జైల్లో ఉంచారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాల సందర్భంలో న్యాయమూర్తులు ఈడీ అధికారులపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ కేసులో ఇటు సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర కూడా ₹1 కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు అరెస్ట్ చేశారు. కానీ ఈ 6 నెలలు ఎందుకు జైల్లో పెట్టారు? 6 నెలలు జైల్లో ఉంచవలసిన అవసరాలు ఏంటి? ఆధారాలు లేకుండా ఒక్క పైసా కూడా ఆయన దగ్గర దొరకకపోయినప్పుడు ఆయన ఎందుకు 6 నెలలు జైల్లో పెట్టారంటూ కూడా ఇటు న్యాయమూర్తులు ఈడీ అధికారిని అయితే ప్రశ్నించారు. ఇక ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి ఆంక్షలు కూడా పెట్టవద్దంటూ కూడా ముందు నుంచే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఇటు ఈడీ అధికారులకి అయితే చెప్పారు. ఈడీ అధికారులు కూడా ఎటువంటి ఆంక్షలు అయితే పెట్టలేదు. మరి ఎన్నికలు రాబోతున్న ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సంజయ్ సింగ్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనొచ్చు, ఎన్నికల్లో కూడా ఉండొచ్చు అన్నట్లుగా కూడా అర్థమవుతుంది. దాదాపుగా 6 నెలల తర్వాత ఆయనకు బెయిల్ అయితే దొరికింది. ఇక తిహార్ జైలు నుంచి ఆయన్ను విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఈ కేసుల్లోనే చాలా కీలక మలుపులు జరుగుతున్నాయంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణకు సంబంధించి కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా ఇందరూ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. సో ఒక్కొక్కరిని ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సంజయ్ సింగ్కు విడుదల అవ్వడం ఒక రాజకీయ కోణంతో ఉండబోతుంది అన్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలని అణచివేసేంది కార్యక్రమంలోనే ఉన్నట్లుగా కూడా కొంతమంది అయితే ఇలాంటి అరెస్టుల నేపథ్యంలో చెప్తున్నారు. ఎందుకంటే మా టార్గెట్ మొత్తం అరవింద్ కేజ్రీవాల్ చుట్టే నడుస్తుంది కాబట్టి, సో అరవింద్ కేజ్రీవాల్ లోనికి వెళ్ళారు కాబట్టి మిగతా లోని వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా అర్థమవుతున్నట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక టార్గెట్ ఆన్ అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా జరుగుతుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక్క రాష్ట్రంతో ప్రారంభించి మిగతా హర్యానా, పంజాబ్ ఇటు ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రంలోకి ఎన్నికల్లోకి వెళ్తున్నారు, వారిని అడ్డుకట్ట వేసేందుకు మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారన్న దానికి ఇప్పుడు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంతమంది కూడా అరెస్ట్ అయ్యి ఒకరికొకరికి అప్రూవర్లుగా మారిన వ్యక్తులకి బెయిల్ దొరకడం, ఇప్పుడు సంజయ్ సింగ్కు బెయిల్ దొరకడం, ఇలాంటి కోణంలో ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నాయి కూడా చూసుకోవాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మరి ఫైనల్గా ఇప్పుడు సంజయ్ సింగ్కు బెయిల్ దొరకడం, 6 నెలల తర్వాత ఆయన బయటికి రాబోతున్నారు. మరి ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రజల్లోకి ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన ఎటువంటి కోణంలో ప్రచార సభల్లో ఏం చెప్పబోతారు, తమ ఆప్ పార్టీని కాపాడేందుకు ఏం జరగబోతుంది? ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పుడు తిహార్ జైల్లోనే ఉన్నారు కాబట్టి వారితో కలిసిన తర్వాత ఇప్పుడు ఆయన బయటకు వచ్చి తన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి సంజయ్ సింగ్ బయటికి రావడం, మరి ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా దాదాపుగా 18 నెలలుగా ఆయన తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన చాలా కోణాల్లో ఇటు ఢిల్లీలోని రోజా అవెన్యూ కోర్టు కావచ్చు, ఢిల్లీ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, అన్ని కోర్టుల దగ్గరకు కూడా బెయిల్ కోసం మంజూరు చేస్తే ఇప్పటివరకు ఆయనకు బెయిల్ దొరకని పరిస్థితి. మనీష్ సిసోడియా కానీ బయటకు వస్తే ఆయన సాక్షులను ఇబ్బంది పెడతారు, సాక్షులను తారుమారు చేస్తారంటూ కూడా ఈడీ అధికారులు ఒక్క కోణంతో అయితే మనీష్ సిసోడియాని ఇంతవరకు ఆ లోన పెట్టిన పరిస్థితి. సో ఈ 4 ఈ కోణాల తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు ఇంకే కోణంలో చూసినా మనీష్ సిసోడియా బయటకు వస్తారా లేదనేది తర్వాత చూసుకుందాం. మరి ఇప్పటివరకు మరి కవిత, అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? కవితకు ఈ 4వ తేదీన మధ్యంతర బెయిల్ పైన కూడా మరోసారి విచారణ ఉండబోతోంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ 15వ తేదీ వరకు తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీ ఉండబోతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరెవరు ఈ కేసు నుంచి బయటకు రాబోతున్నారు? ఈ కేసు ఎప్పటికీ క్లోజ్ అవుతుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.